వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్ట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో మళ్ళీ స్ట్రగుల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. కేవలం సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యాడు. 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఓపెనర్గా వచ్చాడు ఈసారి రోహిత్ శర్మ. ఫస్ట్ టెస్ట్ ఏదైతే బుమ్రా కెప్టెన్సీలో రోహిత్ శర్మ లేకపోవడం వల్ల ఆడిన టెస్ట్ టీమిండియా గెలవడం, టీం అంతా సక్సెస్ కావడం, తన ప్లేస్లో ఓపెనర్గా ఆడిన కేఎల్ రాహుల్ సక్సెస్ కావడంతో చాలా మంచి ప్రదర్శన చూపించడంతో కేఎల్ రాహుల్ని ఓపెనర్గా కంటిన్యూ చేస్తా, నేను మిడిల్ ఆర్డర్లో ఆడతానని సెకండ్ ఇంకా థర్డ్ టెస్ట్లో రోహిత్ శర్మ అయితే మిడిల్ ఆర్డర్లో ఆడడం జరిగింది. కాకపోతే రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడు. గత కొన్ని టెస్టులుగా అంటే ఈ సిరీస్ కంటే ముందు కూడా రోహిత్ శర్మ బ్యాట్ పర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. పరుగులు రావట్లేదు రోహిత్ శర్మ బ్యాట్ నుంచి. ఇప్పుడు ఈ టెస్ట్లో కూడా కీలకమైన టెస్ట్లో తనకు సరే డౌన్ ది ఆర్డర్ కలిసి రావట్లేదు, మిడ్ ఆర్డర్ కలిసి రావట్లేదని శుభ్మన్ గిల్ని పక్కన పెట్టి 1 డౌన్లో కేఎల్ రాహుల్ నానించి తాను ఓపెనర్గా ఆడినా కూడా రోహిత్ శర్మ తర్వాత అయితే మారలేదు. అతని బ్యాట్ నుంచి ఓపెనర్గా కూడా పరుగులు రాలేదు. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అందులో మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లోనే ఈసారి కూడా రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. వరుసగా 3 ఇన్నింగ్స్లలో, గత 2 ఇన్నింగ్స్లలో కూడా రోహిత్ శర్మ ప్యాట్ కమిన్స్కి అవుట్ అయ్యాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ మధ్య జరిగిన ఫైట్లో 3 సార్లు కూడా ప్యాట్ కమిన్సే అప్పర్ హ్యాండ్ సాధించాడు. రోహిత్ శర్మ ఇలా వరుసగా ఫెయిల్ అవ్వడం, బ్యాటింగ్లో అసలు పరుగులు చేయలేకపోవడంతో ఫ్యాన్స్ అయితే ఒకంత ఆందోళన చెందుతున్నారు. అసలు రోహిత్ శర్మకి ఏమైంది అని. చాలామంది అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ కూడా ప్రకటించాలనే డిమాండ్ అయితే సోషల్ మీడియాలో వెల్లువెత్తుతూ ఉంది. మిగతా బ్యాట్స్మెన్పై రోహిత్ శర్మ ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందని, చాలా ప్రెషర్ పెంచుతుందని కూడా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు ఈ 4th టెస్ట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 రన్స్ చేసి ఆల్అవుట్ అయింది. స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు. మిగతా చాలామంది బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీ చేశారు. ఒక పెద్ద స్కోర్ని అయితే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసింది. ఈ మ్యాచ్ గెలవాలంటే, ఈ మ్యాచ్ని కాపాడుకోవాలంటే టీమిండియా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా పెద్ద స్కోర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్రమంలో రోహిత్ శర్మ అయితే కేవలం 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కుర్రాడు, పర్వాలేదు, హాఫ్ సెంచరీ పైన చేసి 80+ రన్స్ చేసి తను అవుట్ అయ్యాడు. కోహ్లీ కూడా ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో పర్వాలేదు ఇచ్చాడు. కానీ కోహ్లీ నుంచి కూడా రన్స్ రావాలి, పెద్ద స్కోర్ ఖచ్చితంగా రావాల్సిందే. ఒక రకంగా టీమిండియా ప్రస్తుతానికి 150కి పైగా పరుగులు చేసి 5 వికెట్లు అయితే కోల్పోయి స్ట్రగుల్ అవుతూ ఉంది. ప్రస్తుతానికైతే టీమిండియా అయితే చాలా కష్టాల్లో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా కోల్పోతే మాత్రం సిరీస్తో పాటు WTC ఫైనల్ ఆశలు కూడా మనం వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే WTC ఫైనల్ ఆడాలంటే మీ అందరికి తెలిసిందే టీమిండియా ఖచ్చితంగా 3-1తో ఈ సిరీస్ అయితే గెలవాలి. అలా జరగాలంటే ఈ టెస్ట్ 5వ టెస్ట్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి టైంలో ఇలాంటి ప్రదర్శన మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉంది. మరి రోహిత్ శర్మ బ్యాట్ ఫామ్ కంటిన్యూషన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.